జగదాత్రి అదే జేడి రమ్యతో ఇలా అంటూ ఉంటుంది. ఆ యాదమ్మ మధ్యతరగతి ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని ఇంకేదో చేస్తుంది అని జేడి అంటూ ఉండగా, ఆ యాదమ్మ చేసే బిజినెస్ ఏంటో ఎలా తెలుసుకోవాలి మేడం అని రమ్య అడుగుతూ ఉంటుంది. అప్పుడు జేడి, ఆ బిజినెస్ ఏంటో అక్కడ జరిగేదేంటో తెలుసుకోవాలంటే మనం ఆ ఆశ్రమంలోకి వెళ్ళాలి. అప్పుడే అసలు ఆ ఆశ్రమంలో ఏం జరుగుతుందో మనకి తెలుస్తుంది అని అంటూ జేడి రమ్య ఇద్దరు పోలీస్ గెటప్స్ నుంచి నార్మల్ గెటప్స్లోకి మారిపోయి ఇంట్లో నార్మల్ ఆడవాళ్ళు ఎలా ఉంటారో అలా శారీస్ కట్టుకొని ఆ దయామయ్యి ఆశ్రమంలోకి భక్తుల్లాగా ప్రవేశిస్తారు. అక్కడున్న సెక్యూరిటీ కూడా వీళ్ళని అడ్డుకోరు. వాళ్ళ ఫేస్లో పూర్తిగా కనిపించకుండా కొంగుని కాస్త ముఖానికి అడ్డు పెట్టుకొని ఆ యాదమ్మ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపై కూర్చుంటారు. మీ సమస్య ఏంటి అని ఆవిడ అడగగానే, నేను ఒక్క నగైనా వేసుకోవాలమ్మా, దానికి మీరు ఏ పూజలు చేయమన్నా ఎన్ని ఉపవాసాలు చేయమన్నా కూడా నేను చేస్తాను అని అంటూ ఉంటుంది ధాత్రి. రమ్య అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది. అప్పటికే ఆశ్రమం మొత్తాన్ని పరిశీలనగా గమనిస్తూ వస్తూ ఉంటుంది ధాత్రి. కేదార్ కూడా లోపలికి ఎంటర్ అవుతాడు. అప్పుడు ఆ యాదమ్మ ఇలా అంటూ ఉంటుంది, మీరు నగలు వేసుకోవడానికి చేయాల్సినవి పూజలు కాదు అని అనగానే, మరి అని అంటుంది జగదాత్రి. మా శిష్యురాలు నీకు అన్నీ వివరంగా చెప్తుంది, అవి చూశాక ఏం చేయాలో మీకే అర్థమవుతుంది అని అంటూ తన శిష్యురాల్ని జగదాత్రితో పంపించి మరొక చోటికి పంపిస్తూ ఉంటుంది. అప్పటికే ఒక ముగ్గురు ఆడవాళ్ళు దగ్గరని, అందుకు 3 చోట్ల సప్లై ఆగిపోతుందని, అలా ఆగకూడదని ఈరోజు వచ్చిన భక్తుల్లో ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవాలని యాదమ్మ డిసైడ్ అవుతుంది. అందులో భాగంగానే జగదాత్రిని, రమ్యని, మరొక ఆవిడని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ సప్లైకి పంపించేస్తారు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ని ధాత్రి ఎలా కుప్పకూలుస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.